వినోదం కోసం సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు టన్నుల కొద్దీ హాస్యరసాన్ని అందించిన చిత్రం విజయ వారి మిస్సమ్మ. ఆ రోజుల్లో ఉన్న నిరుద్యోగ సమస్యను తీసుకొని వినోదభరితంగా రూపొందించిన చిత్రం ఇది. ఎల్వి ప్రసాద్ రూపొందించిన ఈ చిత్రం ప్రధానంగా 4 జంటల చుట్టూ తిరుగుతుంది. జమీందారు, ఆయన భార్య, ఎంటి రావు, మేరీ, డిటెక్టివ్ కావాలనుకునే ఏకే రాజు, సీత, పాల్ అతని భార్య. ఇవి కాకుండా దేవయ్య, డేవిడ్, రాజు అసిస్టెంట్ గోవింద్, స్కూల్ టీచర్, ఈ పాత్రలన్నీ మనకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాయి. తెలుగు, తమిళ భాషల్లో మిస్సమ్మ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు వెర్షన్ పూర్తి కాగానే తమిళ వెర్షన్ మిస్సి అమ్మ షూటింగ్ జరిగింది. ఎస్వి రంగారావు 2 భాషల్లోనూ నటించారు. మిస్సి అమ్మలో ఎన్టీఆర్ వేషాన్ని జెమినీ గణేశన్, అక్కినేని పాత్రను తంగవేలు పోషించారు. మిస్సమ్మలో టైటిల్ పాత్రకు మొదట భానుమతిని ఎంపిక చేశారు. ఆత్మాభిమానం, పెంకితనం కలిగిన మేరీ పాత్రకు ఆవిడ చక్కగా సరిపోతుందని తీసుకున్నారు. ఎన్టీఆర్, భానుమతి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కొన్ని షూట్ చేశారు. 4 రీళ్ల చిత్రం తయారైంది. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని అనూహ్య పరిణామాల వల్ల భానుమతి ప్లేస్లోకి సావిత్రి వచ్చారు. ఈ సినిమాలో ప్రధాన జంట ఎన్టీఆర్, భానుమతి, మరో జంట ఏఎన్ఆర్, సావిత్రి. అప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో దేవదాసు, అర్ధాంగి చిత్రాలు వచ్చి హిట్ అయ్యాయి. విజయ సంస్థలో మహానటి సావిత్రికి మిస్సమ్మ 4వ చిత్రం. బయటి చిత్రాల్లో సోలో హీరోయిన్గా చేస్తున్నప్పటికీ తనకు మొదట అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సంస్థ కనుక మిస్సమ్మ చిత్రంలో తనది సెకండ్ హీరోయిన్ వేషం అయినా మరో మాట మాట్లాడకుండా సావిత్రి అంగీకరించారు. పైగా భానుమతి వంటి సీనియర్ నటితో కలిసి నటించే ఛాన్స్ మిస్ చేసుకోకూడదని సావిత్రి అనుకున్నారు. మిస్సమ్మ షూటింగ్ మొదలైంది. వర్క్ చకచకా సాగుతోంది. ఎన్టీఆర్, భానుమతి, రేలంగి, రమణారెడ్డి పాల్గొన్న సీన్లు తీశారు. సినిమా బాగా వస్తోందని, ముఖ్యంగా భానుమతి మిస్సమ్మ పాత్రకు చక్కగా సరిపోయిందని అందరూ సంతృప్తి చెందారు. అయితే కాలం తిప్పే మలుపుని ఎవ్వరూ ముందు ఊహించలేరు. అటువంటి అనుకోని మలుపు మిస్సమ్మ చిత్ర నిర్మాణంలో వచ్చింది. ఆ రోజు ఒక చిన్న సంఘటన కారణంగా భానుమతి వేషాన్ని కోల్పోయారు. ఆ రోజు ఏం జరిగిందంటే, వాహిని స్టూడియోలో మిస్సమ్మ షూటింగ్ ప్రారంభించడానికి లైటింగ్ జరుగుతోంది. ఆర్టిస్టులు అందరూ 7:30 కల్లా షూటింగ్కి వచ్చేశారు, ఒక్క భానుమతి తప్ప. ఆ రోజు వరలక్ష్మి వ్రతం కనుక పూజ చేసుకుని మధ్యాహ్నం నుంచి షూటింగ్కి వస్తానని ప్రొడక్షన్ మేనేజర్కు చెప్పారు భానుమతి. ఎందుకైనా మంచిదని నిర్మాత చక్రపాణికి విషయం చెబుతూ లెటర్ రాశారు. అయితే సమాచార లోపం వల్ల ఈ విషయం చక్రపాణి వరకు వెళ్ళలేదు. అందరూ వచ్చేసినా భానుమతి రాలేదని తెలుసుకున్న చక్రపాణికి పట్టరాని కోపం వచ్చింది. క్రమశిక్షణకు ఎంతో విలువ ఇచ్చే వ్యక్తి ఆయన. ఆ రోజు సావిత్రి కూడా షూటింగ్ స్పాట్లో ఉన్నారు. చక్రపాణి అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి సావిత్రికి మేరీ కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చి కనిపించమని చెప్పు అని చెప్పారు. సెకండ్ హీరోయిన్ పాత్ర కనుక లంగా ఓణిలో ఉన్నారు సావిత్రి. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పగానే మొదట ఆశ్చర్యపోయారు సావిత్రి. అయినా చక్రపాణి ఆర్డర్ కనుక వెంటనే రెడీ అయ్యి ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆఫీస్ రూమ్లో ఉన్న చక్రపాణి మేరీ గెటప్లో ఉన్న సావిత్రిని చూసి సంతృప్తి చెంది ఆ డైలాగులు సావిత్రికి ఇవ్వండి అన్నారు. అక్కడే ఉన్న దర్శకుడు ఎల్వి ప్రసాద్కి సీన్ అర్థమైంది. భానుమతిని తీసేసి సావిత్రితో మేరీ వేషం వేయించడానికి చక్రపాణి నిర్ణయించుకున్నారన్న సంగతిని గ్రహించారు. మధ్యాహ్నం 2 గంటలకు షూటింగ్ కనుక 1 గంట కల్లా వాహిని స్టూడియోకి భానుమతి వచ్చారు. జరుగుతున్న మార్పులు ఆవిడికి తెలియవు. ఆవిడను చూడగానే పూజ బాగా జరిగిందా అమ్మా, ప్రసాదం తెచ్చావా అని అడిగారు ఎల్వి ప్రసాద్. ఉంది, ఇస్తాను అని. నేను మధ్యాహ్నం నుంచి వస్తానని లెటర్ పంపించాను కదా, పొద్దున నుంచి నా కోసం వెయిట్ చేయడం ఏమిటి అన్నారు భానుమతి. ఆ లెటర్ నీతో పాటు ఇప్పుడే వచ్చింది అన్నారు చక్రపాణి ఆవిడ వంక సీరియస్గా చూస్తూ. ఇందులో నా తప్పే ఉంది, నిన్ననే నా అసిస్టెంట్తో లెటర్ పంపించాను, మీరు ఆఫీసులో లేకపోతే టేబుల్ మీద పెట్టమని పంపించాను అన్నారు భానుమతి.
"ఉమ్, ఈ ఒక్క పూజతో సరిపెడతావా, ఇంకా పూజలు ఉంటాయా" అని అడిగారు ఎల్వి ప్రసాద్. "సర్లే, నువ్వు పూజలు చేసుకో, నీ పాత్ర సావిత్రికి ఇచ్చా" అన్నారు చక్రపాణి. భానుమతి అహం దెబ్బతింది. "సరే, మీ ఇష్టం, నేను కూడా నా పని చేసుకుంటా" అని వెళ్ళిపోయారు. అలా సావిత్రి అనే మహానటిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడానికి భానుమతి పరోక్షంగా కారకురాలయ్యారు. మరో నిర్మాత నాగిరెడ్డి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. కేవలం సమాచార లోపం వల్ల ఈ అనర్థం జరిగిందని గ్రహించి చక్రపాణికి నచ్చజెప్పాలని ప్రయత్నించారు. కానీ ఆయన వినలేదు. పైగా భానుమతితో తీసిన 4 రేళ్ల ఫిలిం తెప్పించి కాల్చిపారేశారు. సీత పాత్ర పోషించాల్సిన సావిత్రి అలా టైటిల్ రోల్ చేయాల్సి వచ్చింది. అప్పుడు సీత పాత్రకు జమునను ఎంపిక చేశారు. జమినీ గణేశన్, సావిత్రి అప్పటికే రహస్య వివాహం చేసుకున్నారు. కానీ కాపురం పెట్టలేదు. మిస్సమ్మ విడుదలైన ఏడాదికి వీరిద్దరూ కాపురం పెట్టారు. మిస్సమ్మ సినిమాలో డిటెక్టివ్ రాజు పాత్రను అక్కినేని పోషించారు. ఒక కమెడియన్ స్థాయి నటుడు పోషించాల్సిన వేషాన్ని ఆయన ఏరికోరి నటించడం విశేషం. అది ఎలాగంటే, మిస్సమ్మ స్క్రిప్ట్ తయారై నటీనటుల ఎన్నిక జరుగుతున్న రోజుల్లో ఒకసారి నిర్మాత చక్రపాణిని కలుసుకున్నారు అక్కినేని. ఆయన కథ వివరించి, 2వ హీరో వేషం తమాషాగా వచ్చింది. డిటెక్టివ్లా డాబులు కొడుతూ తిరిగే పాత్ర, కామెడీ వేషం, కానీ కామెడీ చేసే పాత్ర. హీరో కాదు, కానీ హీరోకి సమానమైన వేషం, చాలా ముఖ్యమైన పాత్ర, ఎవరితో చేయించాలని ఆలోచిస్తున్నాను అన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఆ వేషం నేను చేస్తాను అన్నారు అక్కినేని. చక్రపాణి ఆశ్చర్యపోయి, "నువ్వు చేస్తావా" అని అడిగారు. "అవునండి, దేవదాసు లాంటి బరువైన పాత్ర చేసిన తరువాత ఇలాంటి లైటర్ వెయిన్ క్యారెక్టర్ చేయడం కరెక్ట్ అనిపిస్తుంది, నాకు వెరైటీ అవుతుంది" అని వివరించారు అక్కినేని. "ఓ, తప్పకుండా వేయి, నువ్వు చేస్తే పాత్ర రాణిస్తుంది" అన్నారు చక్రపాణి. అలా అక్కినేని సరదాగా చేసిన ఆ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. విజయ సంస్థలో మిస్సమ్మ చిత్రం అక్కినేనికి తొలి చిత్రం కావడం గమనార్హం. అక్కినేని పోషించిన వేషాన్ని తమిళంలో హాస్యనటుడు రంగవేలు చేశారు. ఒక్క డైలాగు లేకుండా అక్కినేని చెప్పే ప్రతి మాటను తన పుస్తకంలో రాసుకునే బాలకృష్ణ వేషాన్ని తమిళంలో కరుణానిధి చేశారు. అప్పటికి ఆయన రాజకీయాల్లోకి రాలేదు. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి అయ్యారు కూడా. రేలంగి వేసిన దేవయ్య పాత్ర కూడా బాగా పేలింది. ఆయన ఊతపదం తైలం ఆ రోజుల్లో పెద్ద హిట్టు. రేలంగి పాడిన "ధర్మం చేయి బాబు, పైసా ధర్మం చేయి బాబు, సీతారాం 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 జై సీతారాం" పాటలు జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవే అని కాకుండా మిస్సమ్మ చిత్రంలో పాటలన్నీ హిట్టే. సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఘంటసాల పాట ఒక్కటి కూడా లేదు. ఎన్టీఆర్కు ఏఎం రాజా పాటలు పాడడం ఆ రోజుల్లో వింతగా అనిపించింది. మిస్సమ్మ చిత్రం 1955 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలయ్యింది. ఆ తర్వాత 2 రోజులకు తమిళ వెర్షన్ మిస్సమ్మ రిలీజ్ అయింది. ఏ క్లాసు సెంటర్స్ పట్టుమని 25 కూడా లేని ఆ రోజుల్లో మిస్సమ్మ 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తమిళంలోనూ మంచి విజయం సాధించింది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.